హాయ్ చెప్పు. హాయ్ హాయ్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పర్వర్ ఛానల్. ఇంతకీ అందరు ఎలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియో పెట్టక. ఫస్ట్ అయితే వామిక అందరికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మో, వెరీ గుడ్. తెలిసిందే కదా, పిల్లలు పొద్దున్నే లేవగానే ఎంత యాక్టివ్గా ఆడుకుంటారో. ఇంతకీ విషయం ఏంటంటే వామికకి చెవులు కుట్టించాము. సో అదైతే మాకు స్పెషల్ మూమెంట్ అనే చెప్పాలి. ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సండే మంచి రోజు అని చెప్పి ఇంకా ఆ రోజు పెట్టుకున్నాం అనమాట. మనం చేసే చిన్న ఫంక్షన్ అయినా సరే చాలా పనులే ఉంటాయి, కనిపించవు. కాకపోతే ఇంకా నా పనిలో నేను ఉంటే ఇంకా వామిక మంచిగా ఆడుకుంటుంది. వాళ్ళ డాడీ దగ్గర వదిలేస్తే చాలు ఎంత బాగా ఆడుకుంటుందో. ముందు రోజే ఏం ప్లాన్ అనుకున్నా సరే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అవ్వడం కానీ లేట్ అవ్వడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. సో ఇంకా మాకు కూడా కొంచెం అలానే అయిపోయింది. ఫస్ట్ అయితే నేను హెడ్ బాత్ చేసేసి తులసమ్మకి దీపం పెట్టి వచ్చాను. ఇంట్లోకి వచ్చి చూడగానే వామిక మంచిగా టీవీలో కృష్ణుడు సాంగ్స్ వింటూ తనలో తనే నవ్వుకుంటుంది. నాకు రెండోసారి స్నానం చేసినట్టు అనిపించింది. అంత స్వెట్ వచ్చేసింది అనమాట. విజయవాడలో అంత వేడుంది, స్నానం చేసిన వేస్ట్ అనిపించేలా ఉంది. ఇంకా ఫంక్షన్ కి కట్టుకునే శారీ మీద బ్లౌజ్ అయితే అత్తే స్టిచ్చింగ్ చేశారు. హెమ్మింగ్ చేద్దామంటేనేమో ముందు రోజు కుదరలేదు. సో మార్నింగే చేసుకున్నాను అనమాట. శారీ డ్రైప్ చేసుకొని ఇంకా రెడీ అవడం స్టార్ట్ చేశాను. ఏ అవుట్ ఫిట్ వేసుకున్నా గానీ మిర్రర్ ముందుకు వచ్చానంటే ఒకటే ఆలోచన వస్తుంది నాకు, సింపుల్ గా మంచిగా కనిపించాలని చెప్పి. శారీకి మ్యాచ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా సింపుల్ గా ఉండాలని చెప్పి ఒక నెక్ సెట్ పెట్టుకున్నాను అనమాట. అది కూడా రీసెంట్ గా తీసుకున్న నాన్ పట్టి ఉంది కదా, సో అదే పెట్టుకున్నాను. హెయిర్ స్టైల్ తప్ప మిగతాదంతా కంప్లీట్ అయిపోయినట్టే. స్టార్ట్ అయ్యేటప్పటికి అప్పుడు ఏదైనా ఒకటి వేసుకుందాంలే అని చెప్పి అలా లీవ్ చేసి పెట్టుకున్నాను. ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా టిఫిన్ చేసే వెళ్ళాము. నార్మల్ డేస్ లోనేమో వెంటనే లెగిసిపోయేది అసలు, కానీ ఆ రోజు ఎందుకు అస్సలు లెగట్లేదు. ఇంకా మేమే లేట్ అయిపోతుందని చెప్పి బలవంతంగా లేపాము. వామిక వేసుకున్న ఫ్రాక్ మా మమ్మీ కుట్టింది అనమాట. సో స్పెషల్ గా డ్రెస్ అయితే ఏం తీసుకోలేదు. సంక్రాంతి కట్టుకున్న శారీ ఉంది కదా, సో అందులో వచ్చిన బ్లౌజ్ పీసే నేను ఫ్రాక్ లా కుట్టమని చెప్పాను అనమాట మమ్మీకి. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వేసినప్పుడే చాలా యాక్టివ్ గా మంచిగా ఉంటారు అనమాట. కానీ బలవంతంగా లేపేసరికి దానికి అంత మైండ్ డిస్టర్బ్ అయినట్టుంది. అస్సలు రెడీ చేయనియట్లేదు. ఎలానో అలా బ్యాంగిల్స్ ఇంకా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టాను. కానీ పిల్లల్ని రెడీ చేయడం చాలా కష్టమైన పని. వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఓకే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంగా రెడీ చేస్తాం కదా, అది ఇంకా కష్టం అనిపిస్తుంది. ఇంతకీ నా హెయిర్ స్టైల్ చూపించడం మర్చిపోయాను. సవరం వేసుకున్నాను అనమాట, కానీ వీడియో తీసుకోలేదు. వామికలు, వామిక చెవులు కుట్టించుకుంటుంది. ఫైనల్లీ అందరం రెడీ అయ్యి కిందికి వచ్చి ఇంకా కార్లోనైతే అడ్జస్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. కార్లో వెళ్తూ ఏసీ వేసుకున్న వేస్టే అనిపించింది. అంత వేడిగా ఉందన్నమాట. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. ఇంకొకటి ఒక ఆంటీ వచ్చింది, ఐదోది ఇది, ఫిఫ్త్ ఇది. మీ నాన్నతో తిట్టించుకొని ఇప్పించారు. ఇంకోసారి చేయించడు కూడా. నేను చేయించనా? మాకు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరే కాబట్టి ఒక 15 to 20 minutes రీచ్ అయిపోయాం అక్కడికి. సో ఇంకా చెవులు కుట్టించి ఒక 1/2 hour ముందు నేను జెల్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ప్రైలాక్స్ దొరకలేదు, సో నేను లెగ్నోకైన్ తీసుకున్నాను అనమాట. చెవులు కుట్టించడానికి కంపల్సరీ మేనమామ ఉండాలి కదా, సో మా తమ్ముడైతే వచ్చాడు. మా అమ్మ వాళ్ళు కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండి రాలేదన్నమాట. నేను ఎప్పుడు కనకదుర్గమ్మ గుడిలో అంత పబ్లిక్ని అయితే చూడలేదు, అంత జనం ఉన్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే చెవులు కుట్టించే దగ్గరికి అయితే వెళ్ళాము. మంచిగా మా తమ్ముని వాళ్ళనైతే కూర్చుంది. ఈ ఎండకి ముందు జాగ్రత్తగా మినీ ఫ్యాన్ కూడా తీసుకువెళ్ళాము. గట్టిగా పట్టుకునేసరికి దాన్ని ఏదో చేస్తున్నట్టు భయపడిపోయి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. గన్ షాట్ కాకుండా నార్మల్ గానే కుట్టారనమాట.
నాకు ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క ఏడుపు వస్తుంది, కానీ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఆ 10 minutes వరకు చాలా సేపు ఏడ్చింది, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. అటు ఇటు ఒక 1/2 తర్వాత పాలు తాగేసి ఇంకా అప్పుడు కూల్ అయిందనమాట కొంచెం. అందులోనే మిన్నీ ఉంది కాబట్టి దానికి మిన్నీ అంటే చాలా ఇష్టం. సో కొంచెం ఇంకా దానికి మైండ్ డైవర్ట్ అయిపోయింది. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, ఎంతసేపు ఏడ్చిద్దో పాపం, నొప్పి ఎంతసేపు ఉండిద్దో అని చెప్పి. కాకపోతే ఒక 1/2 తర్వాత ఆల్ సెట్ అనమాట, నార్మల్గానే ఉండిపోయింది. అందరం ఓదార్చాం వామికని, కానీ నచ్చలేదు అనుకుంటా. బట్ మిన్నీ ప్యాంపర్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో చూడండి దానికి. ఫైనల్లీ హ్యాపీగా చెవులు కుట్టించడం అండ్ అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఫైనల్లీ కంప్లీటెడ్. వామిక కూడా చాలా అలసిపోయింది పాపం, వెంటనే పడుకుండిపోయింది దర్శనం అవ్వగానే. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము, కానీ ఇంటికి రాగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఎంత ప్రశాంత. లంచ్ ఏమో ఇంటి దగ్గర అరేంజ్ చేసుకున్నాము. రాగానే ఫుల్ ఆకలేస్తుంది అందరికి. ఇక స్టార్ట్ చేసాము 1 by 1 తినడం. స్పెషల్స్ అంటే ఇక చికెన్ బిర్యానీ పెట్టుకున్నాము, ఎలాగో ఆ రోజు సండే వచ్చింది కదా అని చెప్పి. మాకే అంత ఆకలేసినప్పుడు ఇంకా వామికకి ఎంత ఆకలేసి ఉండిద్దో కదా. సో రాగానే మంచిగా ఫ్రెష్ అప్ చేసి ఫుడ్ అయితే పెట్టాను. ఇంకా అందరికి వడ్డించడం కంప్లీట్ అయిపోయాక వామికకి కూడా పెట్టడం అయ్యాక ఇక నేను తినడం స్టార్ట్ చేశాను. నాకైతే బిర్యానీ అంతగా నచ్చదు, కాకపోతే మసాలా కొంచెం తక్కువ ఉండి లైట్గా ఉంటుంది కదా, సో అప్పుడు కొంచెం తినాలనిపిస్తుంది. ఎలాగో ఇప్పుడు ఫుల్ ఆకలేస్తుంది కాబట్టి అది కూడా కొంచెం పెట్టుకొని తిన్నాను. వామికకి కొంచెం కడుపు నిండితే చాలు, మంచిగా ఆడుకుంటుంది. ఫైనల్లీ మనం ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక కూర్చుంటాం కదా, హాయిగా అనిపిస్తుంది. వామిక కుట్టించిన ఇయర్ రింగ్స్ సేమ్ నాలాంటివి స్టడ్స్ అనమాట, చిన్నవి. కాకపోతే కుదిరితే ఒకసారి చూపిస్తాను. మర్చిపోయా, శారీ డీటెయిల్స్ చెప్పలే కదా. శారీస్ ఫ్రమ్ ధనం కలెక్షన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, కంఫర్ట్గా ఉందన్నమాట. ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ స్పెషల్ మూమెంట్ కంప్లీట్ అయినందుకు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.